కర్గ్ అనేటటువంటి దీవి ఏదైతే ఇరాన్ లో ఉన్నటువంటి దీవి 90% వాళ్ళ గ్యాస్, వాళ్ళ ఆయిల్ క్షేత్రం అక్కడే ఉంది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి దాదాపు 1400 కిలోమీటర్ల దూరం అది. మనకు విజయవాడ నుంచి హైదరాబాద్ 240 కిలోమీటర్లు, వైజాగ్ నుంచి హైదరాబాద్ 700 కిలోమీటర్లు. అదే విజయవాడ నుంచి ఒరిస్సా దగ్గరికి ఒక 1000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అంత దూరం ఉంది ఆ ఒక్క దీవి. 1400 కిలోమీటర్ల దూరం. ఒక పాండిచ్చేరి రాష్ట్రం అంత దూరం. అంత దూరము, అంత ప్లేస్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్ అంతా బంకర్లుగా ఏర్పాటు చేసి, ఆ బంకర్లలో అణ్వాయుధాలు పెట్టిందో లేదో తెలియదు, కానీ వాళ్ళ మిస్సైల్ లాంచెస్, మిస్సైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్ అటాకింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ పెట్టి వాటిని మొన్న అమెరికా ధ్వంసం చేసింది బంకర్ బస్టర్ బాంబు. కానీ ఆశించినంత ప్రయోజనం జరగదు. ఒక 20 to 30% ధ్వంసం అయింది. ఇంకా సొరంగాలు ఎక్కడ దాకా తెలియదు. 500 మీటర్ల లోపల సొరంగాలు తవ్వి ఒక మహానగరాన్ని అడుగున, సముద్రపు అడుగున ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు ఆ ప్లేసెస్, ఆ కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం అమెరికన్ దళాలు వస్తున్నాయి అక్కడికి, మెరైన్ దళాలు వస్తున్నాయి అక్కడికి. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినటువంటి ఇరాన్ నుంచి హార్ముజ్ జలసంధిని రక్షించడానికి రంగంలోకి వస్తున్నాయి.